తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమిటి సాయంకాలం మా చెల్లె పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నావు. ఆ టైంకి నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందని. తప్పకుండా వస్తాను. ఏమండి, అమ్మగారు కూడా వస్తే కాస్త నిండుగా ఉంటుంది. ఏ సీతా, దీనికి అడగాలండి. వెళ్ళొస్తాను రాము. అలాగే. పేటకు నువ్వు ఎందుకమ్మా వెళ్తాం? ఎందుకేమిటండి, వెళ్ళనివ్వండి. తప్పేమిటి? తప్పని కాదే. సరే వెళ్ళమ్మా. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? అవునా? ఏం చేస్తున్నాడు? చంద్రాపురం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. మంచి. తీసుకోమ్మా, తీసుకో బాబు. బాగుండు. తీసుకోండి. చంద్రం, మొన్న మనం మాట్లాడుకునేటప్పుడు నీ బామ్మది నీతో మాట చెప్పమన్నాడు. నేనే మర్చిపోయాను. ఏమిటది? ఏం లేదు, వాడికి ఎర్రరాయి ఉంగరం మీద మోజు. అందుకనే పెళ్లికి ఒక కాసు ఉంగరం చేయించి పెట్టమన్నాడు. ఆ చెప్పేదేదో ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పి ఎక్కడ తెస్తారయ్యా? కాసు ఉంగరం అంటే మాట్లాడి 1000 రూపాయలు కట్నం పోసుకోవటంలా మళ్ళీ కాసు ఉంగరం ఏంటి? ఇందులో పోయిందే ఉంది. ఒక కాసు ఉంగరమేగా మా వాళ్ళు అడిగింది. ఈ వచ్చే జీతాలతో ఓ పూట తింటే ఓ పూట ఖర్చులు పడుకుంటున్నాం. మన బతుకులకు బంగారం కూడానా? సర్లే ఉండు, బోనస్లు ఇస్తే తప్పకుండా అలాగే చేస్తా బాబు. ఇస్తారు బోనసులు. జీతాలు ఇస్తే చాలు 3 ఏళ్లు బట్టి ఆ ముక్క అంటానే ఉన్నారు. ఆ వచ్చే జీతాలతోటి ఒక పూట తింటే ఒక పూట పట్టు పడుకుంటున్నాం. మన బాధ ఆడకేం తెలుసు? ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలంటే ఇంట్లో ఉన్న చెంబు బిండి అమ్ముకుంటే తప్ప చెయ్యలేకపోతున్నాం. అదిగో అక్కడ కూర్చుంది కదా ఆవిడ, లక్షలు లక్షలు లాభాలు పోసుకుంటాది. అలో ఉందా జీతాలు పెంచితే ఆవిడ బాబు సొమ్మేమైనా పోతాడా? మాట్లాడుతున్నావు పూర్తి లేకపోతే ముందు నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళవా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. మనం ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఎప్పుడూ మన ఇంటికి రారు. ఇప్పుడు వచ్చారు కాబట్టి మనం కట్టాలు చెప్పుకుంటున్నాం. కట్టాలు చెప్పుకోవడానికి చోటు అంతలా పొడుచుకొచ్చింది. ఇది పుట్టక ముందు నుంచి చెప్తున్నారు, బోనసులు ఇస్తాము 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 అని. ఏది ఎక్కడ ఇచ్చారు? ఇది పుట్టిన 4 ఏళ్ళైంది. ఎంతసేపు వాళ్ళ మేళ్ళ వాళ్ళ కార్లు వాళ్ళ తిండి తప్ప గుర్తున్న వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకు వచ్చేసావు? ఎందుకు వచ్చేసానో తెలీదా? చిన్న విషయాన్ని అంతకెందుకు పట్టించుకోవాలి? అవునండి, మీకు చిన్న విషయం. కట్టుకున్న భార్యకు నలుగురిలోనూ అవమానం జరగడం చాలా చిన్న విషయం. ఇందులో పెద్ద అవమానం ఉంది సీత. వాళ్ళు మాత్రం ఎవరు? అదే నేను అడుగుతున్నానండి. నలుగురిలోనూ నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు ఎవరండి? ఏమైనా అంటారా? మీరనండి. అనే హక్కు మీకొక్కరికే ఉందండి. సీత, వాళ్ళు మాత్రం కావాలన్నారంట. అక్కడ అనుకోకుండా ఏదో మాట వచ్చింది, కడుపులో ఉన్నది కాస్త బయటకనేశారు. అంటే ఇన్నాళ్ళు నా మీద కడుపులో అంత కోపం ఉన్నట్టేగా అర్థం? సీత, వాళ్ళు తెలుసో తెలియక ఏదో మాట్లాడారు. వాళ్ళేదో తెలియక మాట్లాడితే తెలిసిన మీరున్నారుగా. తప్పు అని ఒక మాట అనగలిగారా? వాళ్ళనే ధైర్యం లేకపోతే సీతా వెళదాం రాని నాతో రాగలిగారా? ఒక యూనియన్ లీడర్ గా వాళ్ళ గౌరవాన్ని హక్కుల్ని కాపాడే బాధ్యత మీకెంతుందో, భర్తగా నా గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మీకు అంతుందండి. ఆడిటింగ్ అంతా అయిపోయిందా? అకౌంట్స్ అంతా చెక్ చేశాను, డీటెయిల్స్ చూస్తున్నాను. బైది బాయ్, మీరేం అనుకోనంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పోయిన సంవత్సరం మన కంపెనీకి ఎంతో నష్టం వచ్చింది. దీనికి కారణం మీ మేనేజర్ రవి యొక్క మిస్ మేనేజ్మెంట్ మాత్రమే. అకౌంట్స్ లో లేకుండా కంపెనీ డబ్బు ఎంతో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే కంపెనీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు వెళ్ళండి.
మేనేజర్ గారిని ఒకసారి పంపించండి. ఓకే మేడం. మేడం ఎందుకో పిలిపించారట? కూర్చోండి. నేను అవును మీరే. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఒక ఓనర్ వర్కర్ ని తన ఎదురుగా ఎప్పుడు కూర్చొనిస్తారో తెలుసా? మొట్టమొదటిగా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, చిట్ట చివరగా పనిలో నుంచి తీసేసేటప్పుడు. మేడం ప్లీజ్ డౌన్. మిస్టర్ రవి, కంపెనీకి సంబంధించిన డబ్బు వాడారని ఆడిటర్ రిపోర్ట్స్ లో తెలుస్తున్నాయి. యూసీ, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. కానీ మీకు ప్రొపరేటరీకి ఉన్న బంధుత్వ రీత్యా ఆ పని చేయలేకపోతున్నాను. రేపటి నుంచి మీరు ఫ్యాక్టరీకి రానవసరం లేదు. సారీ మేడం, ఇవన్నీ ఎవరో నా మీద కిట్టని వాళ్ళు పుట్టించిన పుకార్లే ఉండొచ్చు. నేను ఎప్పుడు కంపెనీ డబ్బు వాడుకోలేదు. కాకపోతే నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలు రాయడం మర్చిపోతుంటాను. అందుకని ఆ ఖర్చులన్నీ నా లెక్కల్లోకి వచ్చేస్తుంటాయి. మీరు మానేయమంటే మానేస్తాను, కానీ ఇది సడన్ గా తీసి పారేస్తే వర్కర్ల ముందు చాలా చీప్ అయిపోతాను. అందుకని మీరు నాకు ఏ పని చెప్పొద్దు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు వస్తూ పోతూ ఉంటాను. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించేస్తాను. ఆ తర్వాత ఇక రాను. మన ఛాంబరు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు వారి హయాములో ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి చాలా ప్రశాంతంగా కొనసాగించారు. వారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా సమస్యల్ని పెంచుకుంటూ వచ్చాం. తీరని ఆ స్థానానికి ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు గారి కుమార్తె విదేశాలకు వెళ్లి వ్యాపార శిక్షణలో పట్టా సంపాదించిన శ్రీమతి సీతాదేవి గారు ఆ స్థానానికి రావడం ఈ ఛాంబర్ ని గౌరవించినట్టుగా మేమందరం భావిస్తూ వీరి హయాంలో ఈ సంస్థ కొత్తదారులు తొక్కి అత్యున్నత స్థానానికి రాగలదని ఆశిస్తున్నాం. మావయ్య గారు, కంగ్రాచులేషన్స్ అమ్మా. అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు. థ్యాంక్స్ మావయ్య గారు. ఆ సందర్భంగా రేపు అభినందన సభ ఏర్పాటు చేశారు, మీరు రావాలి. వస్తానమ్మా, బందోబస్తుగా. కాదండి, ఫంక్షన్ కి. అలాగే. మీరు అత్తయ్య గారు రావాలి. మీరు అత్తయ్య గారు అంటే మేము రావట్లేదా? మిమ్మల్ని కూడా పిలవాలా? ఉన్నవాళ్ళ పార్టీ కదా, మమ్మల్ని పిలుస్తావో లేదో అని. ఉన్నవాళ్ల పార్టీ కనుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుందా? రండి. మావయ్య గారు నమస్కారం. అత్తయ్య గారు నమస్కారం. మావారు నమస్కారం. దిస్ ఇస్ మిస్టర్ రాజశేఖరం, మేనేజింగ్ డైరెక్టర్, స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ గ్లాడ్ టు మీట్ యూ. ప్లేస్ టు మీట్ యూ. దిస్ ఇస్ మిస్టర్ వెంకటేష్, ఏసీ ఆటోమొబైల్. నైస్ మీటింగ్ యూ. దిస్ ఇస్ మిస్టర్ స్వామి, టిల్ టాప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. అవును, మొన్న మీరేగా సడన్ గా ఫ్యాక్టరీ మూసేసింది. సడన్ గా మూసేశాను కాబట్టి ఆ విధవులు ఇప్పుడు తెరమని నా కాళ్ళే వెళ్ళపడుతున్నారు. తొందరపడి వర్కర్స్ అలా అనకండి సార్. తొందరపడ్డం ఏంటి బాబు? నీకు వర్కర్స్ గురించి తెలియదు. నేను వర్కర్నేనండి. ఆ మాట నువ్వన్నా మేము ఒప్పుకోం. అసలు నువ్వు ఆ వర్కర్స్ లో ఉండాల్సిన వాడివి కాదు బాబు. ఈ విషయమే అమ్మాయితో గట్టిగా మాట్లాడాలనుకున్నాను. ముందు నువ్వు ఆ వర్కర్స్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలి. మాతో పాటు ప్రొపరేటర్ కావాలి. అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ బిజినెస్ 4 రెట్లు ఎక్కువ చేయి. ఏమ్మా? సారీ, వేరే టాపిక్ ఏదైనా మాట్లాడదాం. సార్ ప్రారంభిద్దామా? ఓకే, మీటింగ్ ఏమీ లేదు. డిన్నర్ కి ముందు లైట్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్. సార్ అదేమిటి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? అవునయ్యా, ఆమెను అభినందించడానికి ఈ పార్టీ ఏర్పాటు చేశాం. మమ్మల్ని అవమానించడానికి వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చింది. లేదండి, ఆయన ఏదో తెలియకన్నారు. సీత, నేను తెలియక అనలేదు, తెలివి తక్కువ అనలేదు. వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాను. ఏమిటయ్యా సమాధానం? నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో ముందు. మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లా మాట్లాడడం నేర్చుకోండి. మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళం మేము. ఆ మాట నిన్న అనలేదు కదయ్యా. ఏ కార్మికుడు అన్నా నన్నన్నట్టే. అవును, నిజమే మీరన్నది. మీకు కావలసింది మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడే, అవి ఎంగిలి మెతుకులే. అసలు ఆ మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి, పుట్టింది ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళు పడ్డ శ్రమ అది. మీరు కట్టిన ఈ మేడలు, కట్టుకున్న ఈ బట్టలు, పెట్టుకున్న ఆభరణాలు, తింటున్న తిండి, తిరుగుతున్న కార్లు, ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడి సంపాదించినవా? మేము చెమటోడి సంపాదించిన వాటితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా? మేం తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నెత్తుడు కూడు. ఏమిట్రా అర్థం పర్థం లేకుండా? ఎవరా
నీ భార్యగా? నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా. ఏమిటమ్మా అవమానం? నేనేమన్నా కావాలని చేశానా? అసలు నిన్నెవరా పాడమంది? అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటికొచ్చినట్టు పాడుతుంటే? పాడితే పాడింది, నీ సొమ్మేం పోయింది? నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా. ఏమిటండి బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడరే? జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే. ఊరికి తప్పించుకోకండి. ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి తీసుకురమ్మనండి. నేను వెళ్ళను. నేను కావాలనుకుంటే అదే వస్తుంది. ఆగు. ఒరేయ్, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ అమ్మాయి రానక్కర్లేదు. మధ్యలో టెలిఫోన్ ఉందిగా, ఓ దెబ్బ కొట్టాయి. నేనెందుకు చేయాలి? నేను కబురు చేస్తే రాలేదుగా, దాన్నే ఫోన్ చేయని. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంటున్నాడు కదే. ఒరేయ్! అదంతేనే, నేను చెప్తాను పదా. నువ్వు పదా, నీకెంత నేను చెప్తాను. అంతేనట, అంతే. మాట్లాడకుండా ఇదే. నేను వేస్తాను, మీరు పడుకోండి. నేను వెళ్ళి ఆ అమ్మాయి తీసుకొస్తాను. పిచ్చిదానా, ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళక్కర్లేదు. మరి ఎవరు వెళ్తారు? ఎవ్వరు వెళ్ళక్కర్లేదే. ఇదిగో నేను ఇంకా భోంచలేదు. నేను మాత్రం చేశానా? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. తొందరగా వచ్చాయి. ఏమండి ఏమండి? నేను చెప్పరా అదంతేనని. అదే ఇదే. చూడండి, మన అబ్బాయి ఎంత మంచివాడు. మీరు ఉన్నారు, నాతో గొడవపడి ఎప్పుడైనా ఇలా పిలిచారా? ఇలా పిలిచే అవకాశం ఎప్పుడు ఇచ్చావు నాకు? ఎప్పుడు నీ అంత నువ్వే వచ్చేదానివిగా. వంకాయలు గుత్తొంకాయ కూర చేసామంటే అదిరిపోతుంది. గుచ్చా ఏం లేదు సీత, ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకొండవు. ఏమండి, రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలన్నదా సీత, కానీ ఏం చేయను. అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ ఇవ్వదు. పైగా అడిగితే పేద కోపం, ఆవిడకి కోపం తెలిసినట్టు. మొన్న అయితే 4 జారించేద్దాం అనుకున్నాను, ఆరదు కదా అని వదిలేశాను. బాగుండదు కదా. జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పుకోదు, మధ్యలో నేను చూస్తున్నాను. సరిగాని త్వరగా వంటకాని ఆకలేసింది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే, నమస్కారం. ఏమిటిలా వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందండి. విడాకులా? అవునండి, పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొని తెచ్చానండి, రోజు వంకాయలు అందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చి వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5, పుత్తులు గిచ్చులో చూడకుండా అయితే కిలో 2 రూపాయలు, ₹1 మిగులుతుంది కదా అని నేను కక్కుస్ పని చేశానండి. ఏ, మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి, పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి.
పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క కోడి కూడా కోయలేదండి. ఏమండి మీకు తెలుసో లేదో, కోడి ఖరీదు 25 రూపాయలండి. ఎరా బోనసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి. అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు. ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. నో, అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నోనో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు? ప్రమోషన్ ఇచ్చి. నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం, చేయాలనుకుంటే అందరికీ చేయండి, అలా చేయడం మీ ధర్మం. వస్తాం. ఈ నవ్వులు, ఈ పక్కపక్కలు, ఈ ఇకయికలు 3 నాళ్లే ఫాదర్. గూట్లో ఉండే పిట్ట నీళ్లలో ఉండగలదా? నీళ్లలో ఉండే చేప గూట్లో ఉండగలదా? ఇదంతా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్. సీతారాముల్లాంటి గొప్ప వాళ్ళకి తప్పలేదు సెపరేషన్, విడిపోవడం. ఇంకో 5-6 నెలలు వీళ్ళు విడిపోతారు. తప్పురా పాపిస్తోడా, పెళ్ళయ్యాక ఆ మాట అనకూడదురా. మనకు విరోధులైన పెళ్లి కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడురా, రాక్షసుడు తప్ప. పోనీ నీ కడుపున ఒక రాక్షసుడే పుట్టాడనుకో ఫాదర్. నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. నిజమే మేడం, వాళ్లే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు. మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు. మనం తింటున్నాము, నిద్రపోతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సౌకర్యం వాళ్ళది. వాళ్ళంతా డబ్బు మనుషులు, వాళ్ళకి కావలసిందల్లా డబ్బు. నిజమేననుకోండి, వాళ్ళు కష్టపడుతున్నారు, అడుగుతున్నారు, తప్పే ఉంది. కష్టానికే కదా మా జీతాలు ఇస్తున్నాం, పైగా బోనసులు కూడా ఎందుకు? మరి ఆ బోనసుల కోసమే కదండి గొడవ పెడుతున్నారు. ఇస్తే ఏం పోతుందంటారు? అమ్మాయి, ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం. దానికి కారణం నువ్వు కాదు, మీ ఆయన. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని నువ్వు అంతే అయ్యావు. బోనసులు మీరు ఒక్కరూ ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా. మీ భర్తకు భయపడి మీరు పని చేస్తున్నారంటున్నాను. మీరొచ్చాక చాంబరికి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి. ఇన్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కున్నాం. ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా. మా అందరికీ మీరే అండగా నిలబడాలి. అమ్మాయి, వీళ్ళని గురించి నీకు తెలియదు. పెంచనంత వరకు జీతాలు పెంచలేదంటారు, పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి గనక పెంచారంటారు, తర్వాత బోనస్ అంటారు, ఇస్తే మళ్లీ జీతాలు పెంచమంటారు. రుచి మరిగిన పులి మనుషుల్ని ఎలా వదిలిపెట్టలేదో, పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారో మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు. చాలా బాగా చెప్పారు సార్. సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమని మాట్లాడుతుంది? న్యాయాన్ని గురించి, ధర్మాన్ని గురించి. మీరు మా మేడం గురించి పట్టించుకోకండి. మీరు అనుకున్నట్టే జీతాలు పెంచొద్దు, బోనస్లు ఇవ్వద్దు. విన్నారా? బోనసులు ఇవ్వరట, జీతాలు పెంచరట, ఫ్యాక్టరీ మూసేస్తారట. ఈ మాట మీ పెద్దోళ్ళు పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇదిగో అదే అనద్దంటున్నాను. మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే నాకు కోపం వస్తుంది. నేను మీలాంటోనే, కాస్త చిన్న తేడా, డ్రెస్ అంతే. ఊరుకోండి, మీరు అంతా ఒకటే. ఇదిగో పెద్దోడా, నువ్వు అదే మాట అంటున్నావా? ఓకే, మేము ఒక్కటే. నీకు రామాయణం తెలుసా? తెలుసు సార్. రామాయణంలో రాముడు తెలుసా? రామాయణంలో రాముడు సీతను అడవికి పంపించేశాడు. అది అన్యాయం అని రాముడు తెలుసు, అయినా ఎందుకు పంపించేశాడు? ఎవరి కోసం? ప్రజల కోసం. అలాగే మేము ఆ సీట్లో ఉన్నాం కాబట్టి మీకు కష్టం కలిగించినా కొన్ని పనులు చేయక తప్పదు వాళ్ళ గురించి. సరే, నా తప్పే. నిన్నటి వరకు మేము అన్నాడే ఎవరు? మీ హీరో రాముడు. మరి పెళ్ళయ్యాక మేము అన్నాడే? నిజమే ఏమిట్రా, ఇంకా చాలా ఉన్నాయి. అసలు సీత పర్సనాలిటీకి, సీత చదువుకి, సీత కల్చర్కి, సీత సంస్కారానికి తగిన భర్త ఎవరు? నేనా వాడా? నేనే కదా. మరి నన్ను కాదని మీ రావుణ్ణి ఎందుకు చేసుకుంది? ఎందుకు చేసుకుంది అంట. ఓకే, వాణ్ణి చేసుకుంటే ఫ్యాక్టరీ వర్కర్లంతా వాడి గుప్పెట్లో ఉంటారు, వాణ్ణి గుప్పెట్లో పెట్టుకుంటే మీరంతా ఆవిడ గుప్పెట్లో ఉన్నట్టే కదా. నిజమే ఏమిట్రా, అక్కడే ఉంది పెద్ద లిటిగేషన్. నిజమే. మీకు మరొకటి చెప్పనా? మొన్న మీరంతా కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళారు కదా. అసలు దేని గురించి మాట్లాడారు? బోనసుల గురించి మాట్లాడాం. కాదు, ఇంకోటి బాగా ఆలోచించు. పుచ్చంకాయలకు మీ బోనసులకు సంబంధం ఏమిట్రా? ఏమిట్రా?
మళ్ళీ దేని గురించి మాట్లాడారు? కోడి గురించి. అసలు కోడికి మీకు మీ జీతాలకు సంబంధం ఏమిటి? అసలు ఏమిటి? అక్కడే ఉంది మరో లిటిగేషన్. జీతం పెంచుతానండి. ఎవరికి? మీ రాముడికి. మీ రాముడికే జీతం ఎందుకు పెంచుతానండి? వాడు ఎలాగూ తీసుకోడు కాబట్టి. వాడు తీసుకోకపోతే మీ అందరికీ పెద్ద గుండు సున్నా. నిజమేరా, ఇంతకాలం రవి గారు మనకేదో వ్యతిరేకం అనుకున్నాం. మీరనుకోవడం ఏమిట్రా? పురాణాలే అనుకున్నాయి. రావణుడు రాక్షసుడని. దొంగచాటుగా వాళ్ళని చంపిన రాముడు రాక్షసుడా? తన చావు తనే తెచ్చుకున్న రావణాసురుడు రాక్షసుడా? బాగా ఆలోచించుకున్నా. రావణుడే రాక్షసుడైతే నేను రాక్షసుడిని. వస్తా. బాబాయ్, దీనిలో ఏదో పాయింట్ ఉందే. ఊరికే ఎందుకు తొందరపడతారు? మొన్నగా చెప్పాం, వాళ్ళు ఆలోచించుకోవాలిగా. మేం పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటూనే ఉన్నారు. ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు. రావుడు, రేపు ఎల్లుండి లోపల ఏ విషయం తేల్తే సరి. లేకపోతే మేము ఎవరో ఫ్యాక్టరీకి రావు. నీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు, మేము మాత్రం స్ట్రైక్ చేస్తాం. చాలా పొరపాటు పడుతున్నారు. నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు. రేపే ఆవిడతో మాట్లాడదాం. ఆ తర్వాతే ఒక నిర్ణయం అనుకుందాం. సరే, రేపు ఎప్పుడు కలవమంటారో అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తానంటారు? మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు. మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం. ఓకే. ప్రస్తుతం మీకు బోనస్లు ఇవ్వడం కుదరదు. ఎందుకని? ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది. నష్టమా? అవును. చెప్పండి ఆడిటర్ గారు. అవునయ్యా, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి? ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా? మా వాళ్ళు రాలేదుగా. ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా. మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా. ఆ బోనసులు ఇవ్వండి. ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది. ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి, బాగుంటుంది. ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి. ఇంతకు మీకు లాభాలు రావటం లేదు, మాకు బోనస్లు ఇవ్వాలంటారు, అంతేగా? నిజం కూడా అంతేగా. అబద్ధం. బోనస్లు ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలు ఇవి. షరా! 10 మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేడం, ఆవేశపడుతున్నారు. ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్ లో మన ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. ఆఫ్ కోర్స్, దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇండి కొద్ది రొట్టె. మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మేము అనం గానీ మొత్తం మీద మేనేజ్మెంట్ లో ఎక్కడ తప్పు జరుగుతుంది. అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి. అమ్మా, మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే. మా ఇంట్లో 6 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఇంతమంది మీరిచ్చే 200 రూపాయలతోనే బతకాలి. అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా? కాదమ్మా, మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు? మీ పనికి మేం జీతాలు ఇవ్వగలం కానీ మీ బాధలకు మేం జీతాలు ఇవ్వలేం. ఐదు గంటలకు అలారం పెట్టు. ఏమండి? నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్, నా బందోబస్తు. అందుకనే 5 గంటలకు లేవాలి. సీత, రేపు చంద్రాలే లేపగలవా? ఏమండి? మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది. అందరికంటే కాస్త ముందు ఉండాలి. 5 గంటలు లేవు. అలాగే. మార్నింగ్ అలారం ప్లీజ్. హలో, దిస్ ఇస్ 31369. ఉదయం 4:30కి అలారం కాల్ కావాలి. థ్యాంక్ యూ. ఏమండి? కాఫీ. అప్పుడే ఇదైందా? ఇంకా పావుగంటుంది. ఏమండి? టైం అయిందా? అయింది. వాళ్ళు ఇచ్చాడా? వాడేమిటి, యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ లేచారు. చూడండి, వర్కర్స్ అవసరాలకి యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు. కార్మిక నాయకుడిగా మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకు భార్య కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఏమండి?
అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి. అంతేనా? ఇలాంటి బోడి సలహాలు ఇంకెప్పుడే వెళ్ళు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.